ఏంటో శబ్దాలు అవుతున్నాయి. అక్కడ గొడవ అయితే చూస్తున్నాం మామయ్య. ఏం గొడవ? ఏదో దొంగతనం జరిగిందంటన్నా, దాని గురించి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. అవునా? అయితే వెళ్దాం పద, మనం చేయగలిగిన సహాయం చేద్దాం. మనకెందుకు లేనిపోని సమస్యలు? మనకెందుకు? మనుషుల దగ్గర నుంచి మనం ఏం ఆశిస్తున్నామో అది ముందు మనం వాళ్ళకి చేయాలి. 133వ కీర్తన మొదటి చరణంలో రాయబడ్డ మాట ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగినట్ట ఎంత మేలు, ఎంత మనోహరం అని. సహోదరులు ఐక్యంగా ఉండటం దేవునికి ఇష్టం. ఐక్యత కనబరచని సహోదరులు దేవుని మహింపరుస్తున్నారంటే అది కళ్ళ ఊహ మాత్రమే. నిజమే మామయ్య. విభేదాలు పెట్టుకున్న ఏ అన్నదమ్ములు తండ్రిని సంతోషపెట్టగలుగుతారు కదా? రేపు మన ఇంట్లో దొంగలు పడ్డప్పుడు ఇలాగే చుట్టూ ఉన్న వాళ్ళు మనకెందుకు అని అనుకుంటే మనం చాలా బాధపడిపోతాం. ఆ బాధ మనకు ఉండొద్దు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల మనం కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఏదైనా మన దాకా వస్తేనే కానీ నొప్పి తెలియదు. అనుభవంతో అన్నీ నేర్చుకోవడం మంచిది కాదు. కరెక్టే అన్న, మనం కూడా చేయగలిగిన సహాయం చేద్దాం.